హోదాలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఇదే దాని మీద కేటీఆర్ కౌంటర్ వేసిండు. సురేఖ నిజం ఒప్పుకున్నారు, కొండ సురేఖ నిజం ఒప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమిషన్ల సర్కారు అనేది ఆమె నోటితో స్వయంగా చెప్పారు అని చెప్పేసి మంత్రుల పేర్లు బయట పెట్టాలి. ఎవరెవరైతే లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని ఫైళ్ళు క్లియర్ చేస్తున్నారో, ఎవరైతే డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మినిస్టర్ కేటీఆర్ అయితే ఒక డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్లు తీసుకుంటున్నారని ఎట్టకేలకు నిజం ఒప్పుకునేందుకు మంత్రి కొండ సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఏ పని చేయరంటూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయటపెట్టినందుకు మంత్రి కొండ సురేఖకు నా హృదయపూర్వక అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సర్కారుగా మారిపోయింది. ఇది రహస్యమే కాదు, ఓపెన్ సీక్రెట్. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో ఫైల్స్ పై సంతకం చేసేందుకు మంత్రులు, వారి సహచర మంత్రులు 30% కమిషన్ తీసుకుంటున్నారు. ఇదే విషయంలో మమ్మల్ని కమిషన్ అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని డబ్బులు అడుగుతూ ఉన్నారు, మా బిల్లులు రిలీజ్ చేయట్లేదు, మా ఫైళ్ళు కావాలని ఆపుతున్నారు అని చెప్పేసి గతంలో కాంట్రాక్టర్లు ఏకంగా డిప్యూటీ సీఎం ఫైనాన్షియల్ మినిస్టర్ ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఆఫీస్ ముందర కొంతమంది కాంట్రాక్టర్లు కూర్చొని మమ్మల్ని కమిషన్లు అడుగుతున్నారయ్యా, మాకే పైసలు లేవు, మేము పనులు చేయలేకపోతున్నాం, మీరు బిల్లులే రిలీజ్ చేయండి, మీకు కమిషన్లు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి డిప్యూటీ సీఎం ఆఫీస్ ముందర ఛాంబర్ ముందర కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం తెలిసిందే. అక్కడ అదొకటి జరిగితే ఇప్పుడు తాజాగా మంత్రి కొండ సురేఖ మాట్లాడిన మాటలు కావచ్చు, దీనికి కేటీఆర్ చేసిన కౌంటర్ కావచ్చు, అన్నీ కరెక్టేనేమో అనిపించేలాగా జనాల్లో ఒక మూడ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది ఇట్లా ఉంటే ఇక హరీష్ రావు సొంత పార్టీ పెట్టబోతున్నాడా? బీఆర్ఎస్ పార్టీలో ఇది జరుగుతుందా? కవిత కూడా ఇంకో పార్టీ పెట్టబోతా ఉన్నదా? ఆమె మొన్న ఏదైతే పూలే విగ్రహ సాధనకు సంబంధించి ఒక దీక్ష చేసింది, 2-3 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పూలే విగ్రహం పెడతామని చెప్పి ప్రకటన చేసిండు. ఆ క్రమంలో ఒక ప్రచారం నడిచింది. ఏమని? కవిత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోతుంది, సీఎం రేవంత్కు అనుకూలంగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నదని చెప్పేసి. సరే, అనుకూలంగా ఉన్న నిర్ణయమా, లేకపోతే బీసీల కోసం పూలే విగ్రహ ఏర్పాటు కోసం అంబేద్కర్ విగ్రహం ఉంది, బాబు జగజీవన్ రావు విగ్రహం ఉంది, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిరు, అందుకే పూలే విగ్రహం కూడా పెట్టాలి బీసీలకు సంబంధించి అని ఆయన జయంతి రోజు ప్రకటన చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి ఆమె చేసింది. అది అయిపోయింది. ఆ సందర్భంగా చాలామంది అంటే ఇటు అధికార పార్టీలు ఉన్న కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒక చర్చ జరిగింది. ఏమని? కవిత పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉందని. అది నిజమా అబద్ధం వెంకటేశ్వరి మాట్లాడుకుంటే, ఇటు మరోవైపు హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారని చెప్పేసి ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. హరీష్ రావు కొత్త పార్టీ పెడతారని. లేదు, కవిత కూడా ఇంకో పార్టీ పెట్టబోతా ఉన్నారు. మొన్న ఆమె ఒక స్టేట్మెంట్ చేసింది. ఏమని? కావాలని నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, నన్ను రెచ్చగొడతా ఉన్నారు, కావాలని నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నన్ను మరింత రెచ్చగొడితే ఇంకెక్కువ నిజాలు చెప్తా, రెచ్చిపోతా అని చెప్పేసి ఒక వార్నింగ్ లాంటిది చేసింది, ఒక స్టేట్మెంట్ చేసింది, ఒక ప్రెస్ మీట్ పెట్టి. అది సొంత పార్టీ నేతల మీదనే అని చెప్పేసి. అది సొంత పార్టీ నేతల మీదనా, లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీదనా, ఎవరి మీద అనేది ఆమెకు తెలుసు. రాజకీయాలకు సంబంధించి, మీడియాలకు సంబంధించి చాలా విషయాలు అయితే ప్రచారం జరిగినాయి. మరి ఆమె ఆ కోణంలో చూసి ఆమె కూడా ఒక కొత్త పార్టీ పెడుతుందని చెప్పేసి ఒక వార్తలు ప్రచారమైనాయి. నిన్న హరీష్ రావు ఇంటికి వెళ్ళి మరి కేటీఆర్ ఒక 2-3 గంటల పాటు కూర్చొని చర్చ పెట్టి భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. అంటే నిజంగా హరీష్ రావు కొత్త పార్టీ పెడతారా అంటే ఇప్పుడే కాదు, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నాడు అనేది ఒక 10-15 ఏళ్ళకెళ్ళి వస్తూనే ఉంది, ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో అమిత్ షాని కలిసిండు, బీజేపీలో చేరుతాడని ఒక ప్రచారం జరిగింది ఎన్నికల ముందు. అంటే ప్రతిసారి ఎన్నికల ముందు ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొత్తగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మొన్న ఎన్నికల ముందు కూడా ఒక మీడియా ఛానల్లో కొంతమంది జర్నలిస్టులు అడిగారు, మీరు కొత్త పార్టీ పెడుతూ ఉన్నారట, పార్టీకి వెళ్ళి బయటకు వస్తున్నారట, వేరే పార్టీలో చేరబోతున్నారట అని. ఆయన క్లియర్గా అప్పుడే సమాధానం చెప్పిండు. అవన్నీ కూడా మూర్ఖులు చేసే ప్రచారం, కేసీఆర్ గారు అడుగుజాడలోనే నడుస్తా అని చెప్పేసి హరీష్ రావు చాలా సందర్భాల్లో చెప్పిండు. మొన్న రీసెంట్గా ఈ ప్రచారం మొదలైన నిన్న కాక మొన్న కూడా ఇవన్నీ మీరు చేసుకున్న ప్రచారాలు ఎంత చేసుకుంటే చేసుకోండి, కానీ కేసీఆర్ అడుగుజాడలోనే నడుస్తా, కేటీఆర్ని ముందల పెట్టి ఆయన పార్టీని నడిపిస్తే, ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే కూడా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తే